Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైనటువంటి సోదర సోదరులారా, today's verse for our meditation is taken from 1 Thessalonians 5:24. ఇది మన ధ్యానం కొరకే తీపినటువంటి వచనము తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనము. Faithful is he that calleth you, who also will do it. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. We all know that Apostle Paul visited Thessalonica in Acts 17th chapter. మనకందరికీ తెలిసినట్లుగా అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన తెస్సలోనిక అనే ప్రాంతాన్ని దర్శించాడు. And he wrote 2 letters to them. ఆయన వారికి 2 పత్రికలు రాశాడు. When he wrote letters to them, వారికి పత్రికలు రాసినప్పుడు the main theme of those letters was the second advent of Lord Jesus Christ. ఆ పత్రికల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ. However, minor difficulties has arisen in the Thessalonica church. తెస్సలోనిక సంఘంలో చూస్తే కొన్ని చిన్న చిన్న సమస్యలైనటువంటివి ఏర్పడతా వచ్చాయి. And the church leaders had the responsibility to see that these matters were put to right. ఈ సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క నాయకులు ఈ యొక్క సంగతులను కూడా సరి చేయబట్టానికి చూడాలని కొద్దిమంది నియమించబడ్డారు. So Paul therefore reminds the church members to respect those who have the duty of guiding the church. ఎవరైతే సంఘాన్ని నడిపించే విషయంలో బాధ్యత కలిగి ఉన్నారో అటువంటి వారికి మర్యాదగా చూడాలని అపోస్తలుడైన పౌలు ప్రజలతో చెప్తా వచ్చాడు. And not to be offended when the church leaders find it necessary to give some corrective ఈ instructions. యొక్క సంఘంలో బాధ్యత కలిగినటువంటి వారు ఏవైనా సరిచేయటానికి యొక్క విషయాలు చెప్పినప్పుడు దాన్ని బట్టి అభ్యంతర పడకూడదని ప్రజలతో చెప్తా That's వచ్చాడు. what we read in verses 12 and 13. అదే 12-13 వచనాలు మనం చదువుతాము. He exhorted the leaders also to exercise patience and understanding. అక్కడ నాయకులుగా ఉన్నటువంటి వారు కూడా ఓర్పు కలిగి ఉండాలని ఆయన చెప్తా వచ్చాడు. In verse 14. 14వ So వచనంలో he told to both the sides. ఆయన ఈ రెండు వైపులుగా ఆయన చెప్తా The వచ్చాడు. common believer, he said, ఆ సామాన్యమైన విశ్వాసులతో చెప్పాడు. they are for your good only, they will correct you, but don't get angry. అది మీ మేలు కొరకే, అది ఏమాత్రం కూడా కోపగించకూడదని చెప్పాడు. And the elders are for your sake. ఆ పెద్దలు మీ కొరకే. And to the elders, what he told, ఆ పెద్దలతో ఏం చెప్తా వచ్చాడు? you exercise patience and with right understanding you guide them. మీరు ఓర్పు కలిగి ఉండి సరైనటువంటి గ్రహింపుతో వారిని హెచ్చరించమన్నాడు. In the closing verses of his first letter to Thessalonica, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో ముగింపు చివరి అధ్యాయం ముగింపు వచనాల్లో Paul mentioned most necessary things. పౌలు ఎంతో అవసరమైనటువంటి విషయాలు ఆయన చెప్తా వచ్చాడు. 5:23, 5వ అధ్యాయం 23వ he వచనంలో prayed for them. వారి గురించి ఆయన ప్రార్థించాడు. In 5:24, 5:24లో he spoke about the comforting assurance that God would hear their prayer. దేవుడు వారి ప్రార్థన వింటానటువంటి దాని గురించి వారి ఆదరించే మాటలు చెప్తా ఉన్నాడు. And 5:25, 5:25లో Paul requested for their prayers. వారి యొక్క ప్రార్థనల కొరకు ఆయన మనవి చేస్తున్నాడు. Ministers stand in need of the people's prayers. ఈ యొక్క పరిచారకులు చూస్తే ప్రజల యొక్క ప్రార్థన యొక్క అక్కర్ల వారు ఉన్నారు. In 5:26, 5వ అధ్యాయం we 26లో see the salutation. అక్కడ చూస్తే ఆ యొక్క వందన వచనం కనబడతా ఉంది. 5:27, 5:27లో he gave Solomon charge for the reading of the epistle. అక్కడ చూస్తే ఆ యొక్క పత్రిక చదివి వినిపింపవలనని ప్రభు పేర వారికి చెప్తా వచ్చాడు. 5:28, 5:28లో the usual apostolic benediction is there. ఏదో విధంగా ఆ యొక్క అపోస్తల సంబంధమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదం ఆయన ఇస్తున్నాడు. So coming to the verse for our meditation today, మనము చదువుకున్నటువంటి ఇది నా వాక్య భాగం కొరకే we know down through the generations, ఆ తరాల నుండి కూడా చూస్తే God has proved himself faithful. దేవుడు తను నమ్మదగినటువంటి దేవుడిగా ఉంటా వచ్చాడు. Also down through the ages, God has been working towards his perfect plan. యుగాల నుండి కూడా చూస్తే దేవుడు తన పరిపూర్ణమైన ప్రణాళిక వైపు ఆయన పనిచేస్తూ All వచ్చాడు. these things are for the purpose for humanity. ఇవన్నీ కూడా మానవుల యొక్క కొరకే. What is his plan? ఆయన ప్రణాళిక ఏంటి? Undoubtedly to restore our state which we lost due to the disobedience of our first parents. మన యొక్క ఆ యొక్క తల్లిదండ్రులైనటువంటి వారి యొక్క అవిధేయతను బట్టి పోగొట్టుకున్న ఆ స్థితిని మరలా సమకూర్చాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం. And the Father want to see every one of us must tell, Christ is my all and in all. ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారే నాకు సమస్తంలో సమస్తమై ఉన్నాడని ఆయన చెప్పగోరాడు. So God has set out in his word as to how this is to be accomplished. ఇది ఎలాగూ అది నెరవేర్చబడాలి దేవుడు తన మాటలు చెప్తా వచ్చాడు. He will not reform the old self, ఆయన our పాత own self, స్వయాన్ని ఏమాత్రం కూడా ఆయన తిరిగి మరమ్మతు చేయడు. but he transforms completely by granting a new life in Christ Jesus. క్రీస్తు యేసునందు నూతన జీవమిష్ట ద్వారా సంపూర్ణంగా ఆయనను రూపాంతరపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. The highest object of man's existence is hold to communion with God.
మానవుడు కలిగినటువంటి ఎంతో ఉన్నతమైన ఆధిక్యత ఏంటంటే దేవునితో కూడా ఆ యొక్క సంబంధాన్ని కలిగి ఉండుట. Man is framed with such nature. మానవుడు అటువంటి స్వభావముతో రూపించబడ్డాడు. In such communion only the man will find rest. అటువంటి సంబంధంలో మాత్రమే ఈ యొక్క మానవుడు విశ్రాంతి కలిగి ఉంటాడు. But the vital tie that connected us with heaven is broken. అయితే ఈ పరలోకముతో కూడా ఆ కట్టబడినటువంటి ఆ యొక్క తాడు అది తెంచివేయబడింది. We have become like a limb of the body separated by paralysis. అయితే ఈ యొక్క శరీరములో ఆ పక్షవాతం వచ్చి వేరైపోయినటువంటి యొక్క కాలు చేయవలే అవుతా వచ్చినాము. Now we are not able to derive the benefit of the strength from God. మనము ఇప్పుడు ఏమాత్రం కూడా దేవుని నుండి శక్తిని పొందలేకుండా ఉన్నాం. God is the head. దేవుడు ఆయన శిరస్సు. We have insulated ourselves from God and the connection is gone. దేవుని నుండి మనం వేరైపోయి దేవుని నుండి సంబంధాన్ని మనం పోగొట్టుకున్నాం. And we are dead end. మనము చూస్తే ఇంకా మరణ స్థితిలో ఉన్నాం. We have a name that we are living, but in God's sight we are dead. మనం పేరుకు మాత్రమే జీవిస్తున్నాం కానీ దేవుని యొక్క దృష్టిలో మృతులంగా ఉన్నాం. That is what we read in Ephesians chapter 2 verses 1 to 3. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు మనం చూస్తాము. This is a state deeply to be lamented. అది చూస్తే ఇది ఎటువంటి స్థితి అంటే ఇంకా లోతైనటువంటి విధానంలో విలపించాల్సినటువంటి స్థితి. And we need to be restored. మనము సమకూర్చబడాలి. The mutual trust between God and man must be there. దేవునికి తర్వాత మానవులకు మధ్యలో ఆ యొక్క సంబంధం ఆ యొక్క గ్రహింపు అనేటువంటిది ఉండాలి. Thus faith in man and faithfulness in God are the two members of our spiritual harmony. మన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితము ఎంతో సమముగా సాగాలంటే మానవుని యొక్క జీవితంలో విశ్వాసము దేవుని యొక్క విశ్వాసం అనేటువంటిది ఉండాలి. Between the divine call to salvation and full accomplishment of salvation, దైవికమైనటువంటి పిలుపు తర్వాత రక్షణ యొక్క సంపూర్ణమైనటువంటి స్థితి, the Christian needs faith to watch and wait. ఈ యొక్క క్రైస్తవుడు ఈ యొక్క వేచి ఉండటానికి ఓర్పు కలిగి ఉండటానికి విశ్వాసం అవసరము. He needs such faith to work and walk through the darkness. ఆ యొక్క చీకట్లో నడవటానికి అటువంటి విశ్వాసం మానవునికి అవసరము. The rock on which he must be built his faith is God's faithfulness. ఈ యొక్క బండ ఎటువంటి బండ అంటే అది దేవుని యొక్క విశ్వాసతను బట్టి విశ్వాసం ద్వారా ఆ బండ మీద నిర్మించబడాలి. Yeah, the name of the rock is God's faithfulness. On God's faithfulness we have to build our life. ఈ యొక్క బండ అనేటువంటి దేవుని విశ్వాసత అనేటువంటి బండ, ఆ బండ మీద మనం విశ్వాసం ద్వారా కట్టబడాలి. So today's promise for our meditation states ఈ దినం మనకి ఇవ్వనటువంటి వాగ్దానము in verse 24, 24వ వచనములో, faithful is he that calleth you, who also will do it. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయను. I want to share three important things about God's faithfulness. దేవుని యొక్క విశ్వాసతను గురించి 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పగోరుతున్నాను. Firstly, మొదటిది the characteristics of God's faithfulness. దేవుని యొక్క విశ్వాసతను గూర్చిన ఆ యొక్క గుణ లక్షణము. Never forget that God performs what he promises. దేవుడు ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేరుస్తాడని అన్నాడు, మర్చిపోకు. Heaven and earth may pass away, but not his words. Matthew 24:35. మత్తయి సువార్త 24:35 వచనంలో రాయబడినట్లుగా భూమాకాశంలో గతించిపోను కానీ ఆయన మాటలు ఏమాత్రం కూడా గతి. We know about his oaths, covenants. దేవుని యొక్క ప్రమాణాలు తర్వాత ఆయన యొక్క నిబంధనలు మనకు తెలుసు. With many people he made Abraham, Moses, Israel, David, like that. దేవుడు అబ్రహాము, మోసే, ఇశ్రాయేలు, దావీదుతో ఆయన ప్రమాణాలు చేస్తా వచ్చినాడు. And also new covenant sealed by the blood of Christ. తిరిగి యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా నూతనమైనటువంటి నిబంధన. So God's faithfulness means he will surely do what he promised. దేవుని యొక్క విశ్వాసిత అంటే ఆయన నిశ్చయముగా ఏదైతే వాగ్దానం చేశాడో దాన్ని నెరవేరుస్తాడు. And secondly, రెండోది the ground for believing in God's faithfulness. దేవుని యొక్క దేవుని యందు నమ్మిక ఉంచడానికి కావాల్సినటువంటి ఆ యొక్క స్థానము, his nature and his truth. ఆయన యొక్క స్వభావం చూస్తే సత్యము. God is too great to be faithless. He cannot be faithless. ఆయన విశ్వాస్యత లేనిటువంటి వాడుగా ఉండలేడు. We can see the same as a proof from the Old Testament fulfillment of scriptures. పాత నిబంధన లేఖనాల్లో నెరవేర్పులో కూడా మనం ఆ విషయాన్ని చూస్తాం. Whatever God spoke through the prophets was fulfilled. దేవుడు ప్రవక్తల ద్వారా ఏ విషయాలైతే మాట్లాడుతూ వచ్చినా అవన్నీ నెరవేర్చబడ్డాయి. See about the deliverance from Egypt. ఐగుప్తు నుండి విడుదలను చూడండి. See entering into the promised land. వాగ్దానాల దేశంలో ప్రవేశించుట. Oh, the return from captivity. తర్వాత చెర నుండి బయటికి రావటం. The first coming of Christ. యేసు వారికి మొదటి రాకడ. Every word is fulfilled. ప్రతి మాట కూడా నెరవేర్చబడింది. Therefore God is faithful. కాబట్టి దేవుడు ఆయన నమ్మదగినటువంటి వాడు. And thirdly, మూడోది, we face temptations to doubt his faithfulness. మనం ఆయన విశ్వాసతని యందు అనుమానించడానికి కొన్ని సందర్భాల్లో శోధనలు వస్తూ ఉంటాయి. God does not fulfill his promises as soon as he makes them. దేవుడు ఆయన వాగ్దానం చేసిన వెంటనే దాన్ని నెరవేర్చడు. Long intervals between making the promise and its fulfillment. వాగ్దానం చేయటము తర్వాత దాన్ని నెరవేర్చడానికి మధ్యలో ఎంతో సమయం ఉంటుంది. Why? To try our faith. ఎందుకంటే మన విశ్వాసాన్ని పరీక్షించడానికి. Such doubts are temptations from the enemy. అటువంటి ఆ యొక్క అనుమానాలు శత్రువు నుండి వచ్చేటువంటి శోధనలు అవి. Not only according to our time, but he will do the things according to our ways and thinking. మన సమయాల ప్రకారం కాకుండా
కాకుండా మన యొక్క ఆలోచనలు మన మార్గాలకు మించి ఆయన పనిచేస్తూ ఉంటాడు. Then we will be disappointed sometimes. కొన్ని సందర్భాల్లో మనం ఎంతో నిరాశ చెందుతాం. That is a temptation. అది శోధనే. God knows better. దేవుడే మనకంటే కూడా బాగా ఎరిగిన వాడు. Often we forget this fact. తరచుగా ఈ వాస్తవాన్ని మర్చిపోతాం. That is what Apostle Paul emphasized in today's verse. అదే అపోస్తలుడైనటువంటి పౌలు ఈ వచనంలో నొక్కి చెప్తున్నాడు. Faithful is he that calleth you, who also will do it. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయను. Therefore, let us go forward in our Christian life, depending upon his faithfulness. కాబట్టి ఆయన విశ్వాస్యతపై మనం ఆధారపడి మన క్రైస్తవ జీవితంలో ముందుకు సాగుదాం. Let us hold his promises. ఆయన వాగ్దానాలు చేపడదాం. Never doubt him or his promises. ఎన్నడూ కూడా ఆయన వాగ్దానాలు గాని ఆయన విషయమే ఎటువంటి అనుమానం కలిగి ఉండకూడదు. May God help you. దేవుడు నీకు సహాయపడు గాక. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving heavenly Father, ప్రేమగల పరలోకపు మా తండ్రి, oh gracious God, మా కృపగలిగిన దేవా, you are a faithful God. ప్రభువా నువ్వు నమ్మదగిన దేవుడు. Whatever thou promises, thou art going to fulfill. ప్రభువా నువ్వు ఏదైతే వాగ్దానం చేసినా దాన్ని నెరవేర్చే దేవుడు. Lord, we thank thee for these letters written by Apostle Paul. ప్రభువా అపోస్తలుడైన పౌలు చేత రాయబడినటువంటి పత్రికలను బట్టి వందనాలు. Great encouragement to us. ప్రభువా మాకెంతో గొప్ప ప్రోత్సాహము. And so many truths are revealed. అనేకమైన సత్యాలు ఇందులో బయలుపరచబడ్డాయి. Help us to be forgiving. ప్రభువా దాన్ని మర్చిపోకుండా సహాయపడండి. Help us to be forgiving other people. ప్రభువా ఇతరులను క్షమించే విషయంలో సహాయపడండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభువు అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.